కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2026-27 ముఖ్యాంశాలు. ఇది 1వ తారీఖు ఫిబ్రవరి నెల 2026వ తారీఖున పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది ఒకప్పుడు కరెంట్ అఫైర్స్ బిట్గా వచ్చేది. ఇది కామన్ అయిపోయింది. అంతకుముందు మార్చ్ ఎండింగ్లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఫిబ్రవరి 1 తీసుకొచ్చారు. కర్తవ్య భవన్లో 3 ప్రధాన కర్తవ్యాలు స్ఫూర్తిగా ఈ తొలి బడ్జెట్ రూపొందించింది. తొలి కర్తవ్యం, రెండో కర్తవ్యం, మూడో కర్తవ్యం, మొత్తం 3 కర్తవ్యాలు. ఈ తొలి కర్తవ్యం సుస్థిర ఆర్థిక వృద్ధి మరింత వేగిరపరచడం. ఇందుకోసం ఉత్పాదకత, పోటీతత్వం పెంపు, అనిశ్చిత ప్రపంచ గమనాన్ని తట్టుకోగల పునరుత్పాదన సామర్థ్యం పెంచుకోవాలనేది లక్ష్యం. తొలి కర్తవ్యం సుస్థిర ఆర్థిక వృద్ధి మరింత వేగిరపరచడం. రెండవ కర్తవ్యం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా వారి సామర్థ్యాన్ని పెంపొందించి భారత సౌభాగ్య ప్రస్థానములో వారిని శక్తివంతమైన భాగస్వాములుగా రూపొందించడం. మూడవ కర్తవ్యం సమిష్టి కృషితో సామూహిక ప్రగతి. సబ్కా సాత్ సబ్కా వికాస్ దృక్కోణం మేరకు ప్రతి ప్రాంతం, ప్రతి రంగం, ప్రతి సమాజం, ప్రతి కుటుంబం నుంచి అర్థవంతమైన భాగస్వామ్యం లక్ష్యంగా వనరులు, సౌకర్యాలు, అవకాశాల కల్పన. మొత్తం 3 కర్తవ్యాలు. 1 సుస్థిర ఆర్థిక వృద్ధిని మరింత వేగిరపరచడం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా వారి సామర్థ్యాలను పెంపొందించి భారత సౌభాగ్య ప్రస్థానంలో వారిని శక్తివంతమైన భాగస్వాములుగా రూపొందించడం. సమిష్టి కృషితో సామూహిక ప్రగతి, సబ్కా సాత్ సబ్కా వికాస్, ఈ 3 దృక్కోణాలతోని రూపొందించబడింది బడ్జెట్. ఇక నెక్స్ట్ బడ్జెట్ యొక్క అంచనాలు. రుణేతర రాబడులు 36.5 లక్షల కోట్లు. మొత్తం వ్యయం 53.5 లక్షల కోట్లు. దాని రుణేతర వ్యయం ఈ యొక్క 53.5 లక్షల కోట్ల మొత్తం వ్యయంలో రుణేతర రాబడులు 36.5 లక్షల కోట్లు. కేంద్ర ప్రభుత్వ నికర పన్ను రాబడులు 28.7 లక్షల కోట్లు. అంటే కేంద్ర ప్రభుత్వ నికర పన్ను రాబడులు, మొత్తం వ్యయం, రుణేతర రాబడులు, వీటిని ఆరోహణ అవరోహణ క్రమంలో అమర్చమంటాడు గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో. స్థూల మార్కెట్ రుణ సమీకరణ 17.2 లక్షల కోట్లు. కాల పరిమితి నిర్దేశిత సెక్యూరిటీల ద్వారా నికర మార్కెట్ రుణ సమీకరణ 11.7 లక్షల కోట్లు. వీటికంటే ఈ లైను ఇంపార్టెంట్గా ఉంటుంది. రుణేతర రాబడులు, మొత్తం వ్యయం, ప్రభుత్వ నికర పన్ను రాబడులు, వీటిని గుర్తుంచుకోవాలి. రుణేతర రాబడుల సవరించిన అంచనాలు 34 లక్షల కోట్లు. ఇందులో కేంద్ర నికర పన్ను రాబడులు 26.7 లక్షల కోట్లు. మొత్తం వ్యయం సవరించిన అంచనా 49.6 లక్షల కోట్లు. ఇందులో మూలధన వ్యయం సుమారు 11 లక్షల కోట్లు. అన్ని లక్షల కోట్లు. ప్రస్తుత బడ్జెట్ 2026-27 అంచనాల్లో ద్రవ్య లోటు ఇది కావాలి. జీడిపిలో 4.3%. దీన్ని చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఎగ్జామ్లో ఎక్కువ ద్రవ్య లోటు. సవరించిన 2025-26 అంచనాల్లో ద్రవ్య లోటు అదే బడ్జెట్ అంచనాలకు సమానంగా జీడిపిలో 4.4%. సవరించిన దాని ప్రకారం ద్రవ్య లోటు 4.4. అదే ప్రస్తుత అంచనాల్లో అయితేనేమో జీడిపిలోనే, ఇదేమో సవరించిన అంచనాలు అంటే గత సంవత్సరాన్ని, ఇది రాబోయే సంవత్సరానికి అయితే 4.3. సవరించిన 2025-26 అంచనాల మేరకు జీడిపిలో 56.1%తో పోలిస్తే 2026-27 బడ్జెట్ అంచనాల్లో రుణ జీడిపి నిష్పత్తి జీడిపిలో 55.6%. తొలి కర్తవ్యమైన ఆర్థిక వృద్ధి వేగం పెంపు కొనసాగింపు దిశగా 6 కీలక అంశాలు ప్రతిపాదిస్తున్నారు. అయితే దానిలో ఒకటి
దేశంలోని 7 వ్యూహాత్మక కీలక రంగాలలో తయారీ కార్యకలాపాల పెంపు. దేశంలో 7 వ్యూహాత్మక, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 4. నెక్స్ట్ ఆ తర్వాత ఇది 7, మొత్తం 7 ఉన్నాయి. దేశంలోని 7 వ్యూహాత్మక కీలక రంగాల తయారీ కార్యకలాపాల పెంపు అది. నెక్స్ట్ 1 దానిలో బయోఫార్మా శక్తి, విజ్ఞాన సాంకేతిక ఆవిష్కరణ రంగాల ద్వారా ఆరోగ్య సంరక్షణ అభివృద్ధి వ్యూహం ప్రకటన. రాబోయే 5 ఏళ్లలో 10,000 కోట్లతో భారత్ను ప్రపంచ బయోఫార్మా తయారీ కూడలిగా రూపొందించడం అనేది దీని లక్ష్యము. అంటే దేశంలో 7 వ్యూహాత్మక కీలక రంగాలలో తయారీ కార్యకలాపాల పెంపులో 1 బయోఫార్మా శక్తి. నెక్స్ట్ దీనిలో మళ్ళీ దేశంలో 3 కొత్త నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ NIPER సంస్థలతో బయోఫార్మా కేంద్రక నెట్వర్క్ సృష్టి. ఎప్పటికే గల 7 సంస్థల ఉన్నతీకరణ. దేశంలో 3 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సంస్థలతో బయోఫార్మా కేంద్ర నెట్వర్క్ సృష్టి. నెక్స్ట్ దీనిలో బయోఫార్మా శక్తిలో ఇంకొకటి అంశము 1000కి పైగా గుర్తింపు గల ఇండియా క్లినికల్ ట్రయల్స్ సైట్ల నెట్వర్క్ సృష్టి. ఇండియా క్లినికల్ ట్రయల్స్ సైట్ల నెట్వర్క్ సృష్టి. దేశంలో 7 వ్యూహాత్మక కీలక రంగాల్లో తయారీ కార్యకలాపాల పెంపులో రెండో అంశము ఇండియా సెమీ కండక్టర్ మిషన్. మొదటిది బయోఫార్మా శక్తి. ISM ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ 2.0 ప్రారంభం. నిపుణ కార్మిక శక్తిని తీర్చిదిద్దడం, పరికరాలు సామాగ్రి ఉత్పాదన, పూర్తి స్థాయి శాక్ ఇండియన్ IP రూపకల్పన, సరఫరా వ్యవస్థల బలోపేతం దీని లక్ష్యాలు. రెండో అంశం, మొదటి అంశం బయోఫార్మా శక్తి, రెండో అంశం ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 ప్రారంభం. నెక్స్ట్ మూడవది ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ పథక వ్యయ అంచనా 40,000 కోట్లకు పెంపు. అంటే మూడవది ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ పథకం వ్యయ అంచనా పెంచుతారు. నాలుగవది ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు వంటి ఖనిజ సంపన్న రాష్ట్రాలకు మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీ రంగాల పరంగా ప్రోత్సాహం, మద్దతు దిశగా ప్రత్యేక కీలక ఖనిజ కారిడార్ల నిర్మాణము. 1 ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు 4 ఖనిజ సంపన్న రాష్ట్రాలకు మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీ రంగాల ప్రోత్సాహం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు వంటి ఖనిజ సంపన్న రాష్ట్రాలకు ఈ మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన మరియు తయారీ రంగాల పరంగా ప్రోత్సాహం, మద్దతు దిశగా ప్రత్యేక ఖనిజ కారిడార్ నిర్మాణం. ప్రత్యేకమైన ఖనిజ అంటే ఇక్కడ ఆ ఒడిశా రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు మరియు కేరళ ఈ 4 రాష్ట్రాల పరంగా ఇలా తీసుకుంటే భారతదేశంలో వాటికి ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తామంటున్నారు. ఆ ప్రత్యేక కారిడార్ ద్వారా ఖనిజ సరఫరా, మైనింగ్ అనేది సులభతరం అవుతుందనేది దాని కాన్సెప్ట్. నెక్స్ట్ 5వ అంశము సాముదాయక ప్రాతిపాదిక గల స్థాపన, సంసిద్ధత నమూనాలతో పోటీతత్వ విధానంలో 3 ప్రత్యేక కెమికల్ పార్కుల ఏర్పాటుపై రాష్ట్రాలకు మద్దతు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభిస్తుంది. నెక్స్ట్ 6వ అంశము మూలధన సామాగ్రి సామర్థ్యం బలోపేతం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు దేశంలో 2 ప్రదేశాల్లో హైటెక్ టూల్స్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. ఇవి స్థానికంగా గణనీయ స్థాయిలో చౌకగా అత్యంత సునిశ్చిత విడిభాగాలు రూపొందించే, పరీక్షించే, తయారు చేసే డిజిటల్ సాంకేతికత సేవా సంస్థలుగా ఉండాలి. హెచ్చు మూల్యం గల అధునాతన సాంకేతిక ఆధారిత నిర్మాణ మౌలిక సదుపాయాల యంత్ర సామాగ్రి CIE దేశీయ తయారీని బలోపేతం చేయడానికి ఒక పథకం అమల్లోకి వస్తుంది. 5 ఏళ్లలో 10,000 కోట్ల అంచనా వ్యయంతో కంటైనర్ల తయారీ పథకాన్ని అమలు చేస్తారు. అంతర్జాతీయ పోటీతత్వంతో కూడిన కంటైనర్ల తయారీ వ్యవస్థ ఏర్పాటు దీని లక్ష్యం. నెక్స్ట్ 7వది జౌళి రంగం కోసం సమీకృత కార్యక్రమం ప్రకటన. దీనిలో అంశాలు ఉన్నాయి. 1 పట్టు, ఉన్ని, జనుము, మానవ నిర్మిత నవశక ఫైబర్లు వంటి సహజ ఫైబర్ల రంగంలో స్వావలంబన దిశగా జాతీయ ఫైబర్ పథకం. జౌళి రంగ విస్తరణ ఉపాధి పథకం. యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నతీకరణ సహా సార్వత్రిక పరీక్ష ధృవీకరణ కేంద్రాలకు మూలధన మద్దతుతో సాంప్రదాయ సముదాయాల ఆధునికీకరణ దీని లక్ష్యం. సాంకేతిక వస్త్రాలకు విలువ జోడింపుపై దృష్టి సారిస్తూ పోటీతత్వ విధానంలో
మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు, ఖాదీ చేనేత హస్తకళల బలోపేతానికి మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ కార్యక్రమం ప్రకటన. నెక్స్ట్ ప్రపంచ మార్కెట్ లింకేజ్ బాండింగ్లో తోడ్పాటు దిశగా శిక్షణ, నైపుణ్యం, ప్రక్రియలు, ఉత్పాదకత, నాణ్యత క్రమబద్ధీకరణలకు మద్దతునిచ్చే కార్యక్రమము. ఇలా మొత్తము ఒక దానిలో 7 అంశాలు ఉన్నాయి. ఆ 7 అంశాలని తీసుకొచ్చారు.